సిటీ ఇండియా న్యూస్ తెలుగు అందరికీ నమస్కారం. ఈరోజు న్యూ మోతీనగర్ డివిజన్ 18 డివిజన్ మాకు బీసీ ఓట్లు 2500 ఓట్లు ఉన్నాయి. అయినా మాకు బీసీ వార్డు కానీ తర్వాత జనరల్ కానీ ఏది రాలేదు. అందుకోసం అసంతృప్తితో మా గల్లీ వాళ్ళందరం, మా గల్లీ అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అమ్మలు, అక్కలు అందరం కలిసికట్టుగా కలెక్టరేట్ రావాల్సి వచ్చింది. మేము కలెక్టర్ మేడంకి వినతి పత్రం ఇచ్చాము. మేడం కూడా బాగానే స్పందించారు. కానీ మా గల్లీకి ప్రతిసారి అన్యాయమే జరుగుతుంది. న్యూ మోతీనగర్కి ఒక మోరీ ఉండదు. చిన్న గల్లీ 3 ఫీట్ల గల్లీ ఉంటుంది మా గల్లీలో. ఒక మోరీ ఉండదు, ఒక రోడ్ ఉండదు. స్ట్రీట్ లైట్ పోతే స్ట్రీట్ లైట్ కూడా ఉండదు. స్ట్రీట్ లైట్ పోతే ఎందుకు ఉండదు అంటే మున్సిపల్ నుంచి పని చేయొచ్చు, కానీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అధికారులు స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరు పనిచేయరు. ఎవరు పనిచేయరు. ఒక లైట్ ఒక 10 రోజులు పనిచేసిందంటే 4 రోజులు మళ్ళీ మేము చీకట్లోనే ఉండాలి అంతే. మా దగ్గర గుడిసెల వాళ్ళు ఉన్నారు మొత్తం. ఆ గుడిసెలలో కూడా పాములు అవన్నీ ఉంటాయి, పాములు, తేళ్ళు అవన్నీ ఉంటాయి. కానీ ఎవరు కూడా కరెక్ట్గా స్పందించారు. ప్రతిసారి అంతకొద్ది ముందు జనరల్ వచ్చింది, తర్వాత మొన్న ఎస్సీ వచ్చింది. రొటేషన్ ప్రకారం అయితే ఇప్పుడు బీసీనో జనరల్లో రావాలి, అది కూడా రాలేదు. మళ్ళీ ఎస్సీ చేసిండ్రు. అయ్యా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మేము చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, సార్ మీరు ఒక్కసారి ఆలోచించండి. మా గల్లీ గురించి ఆలోచించండి. మీరు ఎవరికి ఇస్తున్నారో టికెట్ కానీ, తర్వాత ఎస్సీ టికెట్ ఇస్తే వాళ్ళనైతే మేమైతే మీడియా ముఖంగా చెప్పుకోగలుగుతున్నాం. మీరు టికెట్ ఇచ్చినా సరే అతన్ని ఎవరిని మేమైతే గెలిపించుకోలేము సార్. మాకు బీసీకి రిజర్వేషన్ జనరల్ చేయండి సార్. మేము చెప్తున్నది బీసీకి కానీ తర్వాత జనరల్ చేయండి సార్. మీరు పాపులేషన్ చూసి 2011 ప్రకారం ఇంకోటిసారి ఈరోజు పెన్రో పెట్టి మేడం కూడా ఇచ్చినాం. మేము 2011 ప్రకారం మా దగ్గర ఎస్సీలే లేరు సార్. మా దగ్గర అసలు లేరు. 100 మంది 200 మంది ఉండరు. 2011 ప్రకారం చూస్తే కూడా అసలు మా బాడు బీసీ కానీ జనరల్ కానీ కావాలి. అసలు లేదు. మళ్ళీ ఎట్లయిందో మాకైతే తెలియదండి. అసలు మీ ఎలా అనుకుంటున్నారో ఏమనుకుంటారో ప్రతిసారి మా వార్డు పైన వేరే వాళ్ళు వేరే పక్క గల్లీ నుంచి రావాలి చేయాలి, పక్క గల్లీ నుంచి రావాలి చేయాలి. ప్రతిసారి ఇదేనా సార్? ఈ గల్లీ వాళ్ళకి అవకాశం ఇవ్వండి, తర్వాత బీసీఓ జనరల్లో వేయండి, తర్వాత గల్లీ వాళ్ళకి ఇచ్చి గల్లీని డెవలప్ చేసుకోండి సార్. మాకు బ్రిడ్జి కింద మీకు ఎట్లుంటాయో కూడా మీకు తెలుసు. బ్రిడ్జి కింద మరి మా ఏరియా అయితే ఒక వర్షం వస్తే అసలు వాటర్ తీసుకోవడానికి కూడా ఉండదు. మీరు కూడా ఎన్నోసార్లు వచ్చింది సార్. మీరు ఎన్నోసార్లు చూసిండ్రు. కైనా కూడా బయట వాళ్ళకు మాకు ఇటువంటి రిజర్వేషన్ చేసి బయట వాళ్ళని తెచ్చి మేము మీకు తెచ్చుకుంటే మా కళ్ళు మేము పరుచుకోవాల్సి వస్తుంది సార్. మేము ఎన్ని రోజులు అంటే నేను కిలో ఉండాలి సార్. ఇట్లనే ఒక స్థానికంగా ఉండేటోళ్ళం కొద్దిగా మాకు ఇండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము స్థానికంగా అక్కడనే ఉంటాము. తర్వాత మా గుడిసెలు ఉన్నారు, తర్వాత మా గుడిసెలు ఉన్నాయి, తర్వాత ఇండ్లు ఎస్సీ బీసీలు. ఇంకోటిసారి ఇందులో మేము బీసీల ఒక్కరమే రాలేదు సార్. ఇందులో మేము వచ్చిన వాళ్ళందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ ఉన్నారు సార్. ఇందులో అందరూ కులస్తులం. తర్వాత అందరం వచ్చాం సార్. మమ్మల్ని గుర్తించి మా వార్డు మీకు పాదాభివందనాలు చేసుకుంటున్నాం సార్. మాకు ఏమన్నాను సరే సార్, ఒకటి మా వార్డు జనరల్ కానీ బీసీ కానీ మీకు ఏమన్నా మా పైన దయ ఉంటే ఖచ్చితంగా జనరల్ కానీ బీసీ కానీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మా గల్లీ వాళ్ళందరూ కోరుకుంటున్నాం. రిక్వెస్ట్ సార్, ఈ వీడియో చూసి మాకు ఖచ్చితంగా స్పందించి మమ్మల్ని ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని కోరుకుంటున్నాం సార్ ఎన్ఎం సార్ గారికి. తర్వాత కలెక్టర్ మేడం, మీరు కూడా మేడం రిక్వెస్ట్ మేడం. ఈరోజు మహబూబ్ నగర్ కార్పొరేషన్ అయ్యింది అని సంబరాల్లో మునిగిపోయిన నాయకులారా, మీరందరూ కూడా మేల్కొనవలసిన అవసరం వచ్చింది. ఈరోజు బీసీలుగా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, గొప్ప నాయకులు ఇక్కడ ఉద్భవించారు. ఈరోజు మన బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, అది తెలుసు అందరికీ. అదొక పాయింట్. ఈరోజు 18వ డివిజన్లో 2011 జనాభా దామాషా ప్రకారంగా, అంటే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం కూడా జనాభా లెక్క తీయలే. ఎందుకు అంటే భయం. ఎందుకు భయం అనేది తెలుసు, అందరూ కూడా తెలుసు. మళ్ళీ మా యొక్క పీఠాలకే కలుగుతాయని చెప్పి వాళ్ళు బెదిరి 2011 అంటే 21కి రావాలి, 21 పోయి 26 వచ్చింది. అంటే 15 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం కూడా నిద్రపోయి జనాభా లెక్క తీయలే. ఇప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది? మాలాంటి చిన్న గల్లీల వాళ్ళకు, వీధి ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం ఎంతలో సాగిస్తాం? కనుక జనాభా లెక్కలు తీయడానికి డబ్బులు లేవా? కోట్ల రూపాయలన్నీ కూడా నాశనం చేసి పెడుతున్నారు. ప్రజల పైసలు ప్రజలకు ఇవ్వకుండా, ప్రజల జనాభా లెక్కలు ఇవ్వకుండా మీరు ఆట ఆడుకుంటున్నారు. ఎవరైతే రాజు అవుతాడో చట్టాలు మారిపోతాయి, చట్టాలు చుట్టాలుగా మారిపోతాయి. ఈరోజు 18వ వార్డులో 2011లో ఎస్సీలు లేరు నాయనా అని చెప్పి మొదలుపెట్టుకుంటే పెద్ద మనుషులు ఢిల్లీకి వెళ్ళి దిగి
ఇక తమకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ కూర్చొని ఫోన్ చేసుకొని అక్కడ పంపి దూతల్లో పంపి ఏంది మన కళ్ళు మనమే పరుచుకుంటున్నాం. మీకు ఓట్లు వేసేది ఎవరు? 60% ఉన్న మేము బీసీలము, అటు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు. అరే మాకు ఓట్లు అనిపిస్తారా? ఇదేం అన్యాయం ఇది? ఆ జనరల్ స్థానాల్లో మాకు కేటాయించవచ్చు కదా, జనరల్ స్థానాలు పెంచవచ్చు కదా, తీయొచ్చు కదా. అది ఇయ్యరు. ఎందుకంటే అది మళ్ళీ మీరే అంటే సర్పంచులు మీరే ఉండాలి, ఎంపీటీసీలు మీరే ఉండాలి, కార్పొరేటర్లు మీరే ఉండాలి, ఎమ్మెల్యేలు మీరే. అరే అన్నీ మీరే అయితే ఓట్లేసే యంత్రాల మరబాయి మేము. బేటా తెలుసుకో, రేపు నీకు ఇట్లా ఇది కాకుంటే మేమందరం కూడా నోటో వేస్తాం. నోటో వేసేస్తే ఏమైతే గుర్తా మీ గుండెకాయలు కదిలిపోతే గుండె నొప్పి వస్తుంది మీకు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి అధికారులారా, ఓ ప్రజాప్రతినిధులారా. నోటా అంటే ఒక తోట వంటిది. ఆ తోట మేము పేలుస్తాం. ఇంతవరకు భారతదేశంలో ఎవరు పేల్చలే. ఇక్కడ మోతీనగర్లో రేపు ఎలక్షన్ పెట్టు, నీకు 18వ వార్డులో నోటా నీ కడుపులో పూట ఊరుతుందా భయ్యా. కనుక ఇప్పుడు సహించిన ఇప్పటికైనా మేము కలెక్టర్ అమ్మ గారికి ఇచ్చినాం. 14వ తారీఖు రోజు ఏమన్నారు మీరు? 13 బీసీలకు మహిళలకు ఇచ్చినాం, 10 పురుషులకు ఇచ్చినామని చెప్పారు. మళ్ళీ 17 వస్తే కల్లా ఏమైంది? 12-11కి వచ్చింది. అంటే నోరు లేని బీసీలను అన్యాయం చేస్తారు, అంటే కపట ప్రేమ చూపిస్తారు. ఇవన్నీ మానుకోవాలి. ఖబర్దార్ నాయకులారా, మీ పీఠాలు కదిలిపోతాయి. దమ్ముంటే 2011లో ఏం జరిగిందో అజనావళిక ప్రకారంగానే డివిజన్గా ఏర్పాటు చేయండి. ఇప్పటికీ చాలా తప్పులు ఉన్నాయి. మీరేమన్నారు? ఉప సర్పంచ్లకు చెక్ పవర్ లేదన్నారు. అప్పుడే అయిపోయింది. మళ్ళీ అప్పుడు గంట సేపట్లో మళ్ళీ వచ్చింది, లేదు ఉంది అని. రెచ్చిపోతే మీ కుర్చీలో ఉండవు. ఖబర్దార్.